నూనె ఎంత అవుతుంది అన్నటువంటిది. అదే కదా. శనగలు తీసుకెళ్ళినో, శనక్కాయ పప్పు తీసుకెళ్ళినో, నువ్వులు తీసుకెళ్తానో అది నూరితే ఎంత వస్తుందని తెలుసు కదా. అవును, ఒక రకంగా ఇప్పుడు బయట దొరికి కూడా ఒరిజినల్ కాదు. కానీ మనం పట్టుకెళ్తే నేను చెప్తోంది, మనం పట్టుకెళ్తాం. అవునవును. ఈవెన్ కొంతమంది ఎంత అయితే వస్తది? ఇళ్లలో చిన్నపాటి మిక్సీలు పట్టుకొచ్చి దాంట్లో పట్టి ఇప్పుడు నూనె కూడా వచ్చేసినాయి. తీస్తున్నారు. గ్రైండర్లు వచ్చినాయి తీస్తున్నారు. అక్కడ ఎంత వస్తుందో తెలుసు కదా వీళ్ళకి. మరి ఈ ప్యాకెట్లు ఎట్లా వస్తున్నాయి మనకి తక్కువకి? అదే కెమికలైజ్డ్, అందులో ఒకటికి 3 ఎంతలు అవుతుంది. అదే వాడమ్మిన డైరీ వాడు ఇవాళ మీరు ఈ డైరీలో నెయ్యిలు ఉన్నాయి కదా, వాటన్నిటి చెక్ చేయించండి. ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఆ నీళ్ళని, అది ఆ నూనెని, నెయ్యిని, వాటిని. మనకి ఒరిజినల్ది మన ఇంట్లో చేసుకోవాలి. మీరు చూడండి అసలు వాసన ఏమన్నా వస్తుంది నెయ్యి ఇవాళ ఎక్కడైనా? ఇదివరకు మాకు బెజవాడలో బాబాయ్ హోటల్ ఉండేది గాంధీనగర్లో. ఆ రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే వాసన వచ్చేస్తుంది. రోడ్డు మీదన అక్కడ ఎస్కేపీవి హిందూ హై స్కూల్లో ప్రోగ్రాంలకి అది కవరేజ్కి వెళ్ళేవాడిని నేను. అసలు ఆ ఘాటు, ఆ నెయ్యి వాసన కడుపులో అర్జెంటుగా తినేయాలన్న ఫీలింగ్ తెప్పించింది. ఆ చుట్టుపక్కలంతా దాదాపుగా ఆ బాబాయ్ హోటల్ గాంధీనగర్లో ఉన్నటువంటి ప్రాంతం చుట్టూతో ఆ రోడ్డు అంతా ఆ నెయ్యి వాసన ఆస్వాదించేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా లేదు ఆ వాసన, వాళ్ళ దగ్గర కూడా దొరకట్లేదు. ఈవెన్ మనకి బాబాయ్ హోటల్ చెట్టీసీలు